అంటే ఇప్పుడు ఎందుకు ఇలాంటి డేట్ సెలెక్ట్ చేసుకోవాల్సొచ్చింది? ఇబ్బంది పడాల్సొచ్చిన తర్వాత? అవును. అంటే ఇది నాకు టాక్సిక్ ఇప్పుడు అంటే నేను ముందు నుంచి సార్ నేను ఆడియన్స్ నుంచి వచ్చాను. నేను ఎప్పుడు నమ్మేది ఏంటంటే ఇన్‌కేస్ ఒక 2 సినిమాలు బాగున్నాయంటే ఒక హాలిడే టైంలో 'రాఖీ' హాలిడే ఉంది. 'టాక్సిక్' వెన్స్‌డే వస్తుంది. తర్వాత ఒక రోజు ఉంది. తర్వాత హాలిడే ఉంది. మళ్ళీ సాటర్డే, సండే హాలిడేస్ ఉన్నాయి. సో 'టాక్సిక్' 26 వస్తుంది. ఒక 2 రోజులు టైం కూడా ఉంటుంది. ఎలా చూసుకున్నా కూడా ఇంకొక మూవీ కూడా బాగుంది అంటే మాత్రం అలా ఆడిన సందర్భాలు చాలా ఉన్నాయి. నేను కూడా ఆడియన్స్‌లో ఉన్నప్పుడు నేను చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తూనే ఉన్నాను. సో మేము కూడా చూస్తాం ఆ సినిమా సరే బాగుందంటే అది ఏంటో చూద్దామని. ఎందుకంటే ఇది ఒక 3 అవర్‌లో ఆ మూవీ అయిపోతుంది. ఇంకొక 2 అవర్స్ టైం స్పెండ్ చేయాలి. సో ఆ ఉద్దేశంలో డెఫినెట్గా ఒక 2 మూవీస్కి స్కోప్ ఉంటుంది అన్న కాన్ఫిడెన్స్తో మేము వస్తున్నాము. అండ్ 'ఇరుముడి' ప్రీవియస్ వీక్ ఉంది. సో అంటే ఒక వీక్ ఉంది. దానికి కూడా ఒక టైం ఉంటుంది. అంటే దాన్ని చూస్తారు, మళ్ళీ గ్యాప్ ఇస్తారు. మూవీ బాగుందంటే దేర్ ఇస్ స్కోప్ సార్. హాలిడే కూడా ఉంది కాబట్టి అన్న నమ్మకంతో వస్తున్నాం మేము. అంటే విజిబిలిటీ ఇష్యూ అనేది అది ఉంటుంది సార్. అదే అంటే నాకు పెద్ద సినిమా ఇప్పుడు ఆడియన్స్ ఎవరన్నా ఆ వీకెండ్ సినిమాకి వెళ్ళాలన్నప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆబ్వియస్లీ కొత్త రిలీజెస్కి ఇస్తారు. 'ఇరుముడి' కూడా గోయింగ్ వెరీ స్ట్రాంగ్ ఫ్యామిలీ ఆడియన్స్కి. అంటే ఒక కొత్త సినిమా విజిబిలిటీ, కొత్త హీరో విజిబిలిటీ తీసుకురావాలనుకున్నప్పుడు దాన్ని ఒక సెకండ్ ప్రిఫరెన్స్ గాను, థర్డ్ ప్రిఫరెన్స్ గాను పెట్టడం అనేది మీకు ఇబ్బంది అయిన విషయం. నాకు సెకండ్ ప్రిఫరెన్స్ థర్డ్ ప్రిఫరెన్స్ ఉంటే ఇబ్బంది లేదు సార్. ప్రిఫరెన్స్ లేదు తీసి అవతల పడేస్తే నాకు ఇబ్బంది. అది కూడా మన వాళ్ళు అన్నీ కూడా జరుగుతాయి కదా థియేటర్స్ లో. ఇప్పుడు ఆబ్వియస్లీ 'ఇరుముడికే' కెపాసిటీ ఇష్యూస్ వచ్చినప్పుడు మీకు కూడా ఉంటుంది కదా ఇష్యూస్. 'ఇరుముడికి' అంటే నాకు అంటే ఎలాంటి ఇష్యూ అంటున్నారు? థియేటర్స్ తీసుకోవడం అంటున్నారు. సెకండ్ వీక్ లో అంటే అవును కరెక్టే సార్. అంటే నేను ఇప్పుడు నాకు తెలిసి అవి అంటే టార్గెట్స్ అవి వాళ్ళు పెట్టిన ఎక్స్పెండిచర్ ఒక 2,000 కోట్లు అంటే అసలు నేను కంపారిజన్ కాదు ఇక్కడ. అంటే చాలా పెద్ద 600 కోట్లు ఏదో ఇన్వెస్ట్మెంట్ నాకు తెలుసు నేను అనుకోవడం. ఆ లెవెల్లో నేను కూడా వాళ్ళతో ఈక్వల్గా వెళ్ళాలనేది అసలు నేను అలా అనుకోవట్లేదు, అలా కూడా చేయట్లేదు. నాకు ఏవైతే వస్తున్నాయో ఆ థియేటర్స్ దగ్గర డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కాన్ఫిడెంట్ ఉన్నారు, ఆ థియేటర్స్ ఇస్తున్నారు. నాకు ఇక్కడ థియేటర్స్ కంటే కూడా మధ్యలో వాళ్ళు ఇప్పుడు 'టాక్సిక్' మూవీ వాళ్ళు సరే తీసి పోస్ట్ అక్కడ పక్కన పడేసారంటే నేను అడ్రస్ చేస్తుండేవాడిని. నేను కనుక్కున్నాను అక్కడ వాళ్ళ టీం వాళ్ళు కాదు, మధ్యలో వాళ్ళు ఎవరో తీస్తున్నారు అంటే నేను వాళ్ళు ఎందుకు అలా చేయాలి? ఇప్పుడు నాకు ఇలా అయింది, రేపు ఇంకా కొత్త వాళ్ళు వస్తుంటారు, వాళ్ళు కూడా ఫేస్ చేస్తుంటారు. నేను అడ్రస్ చేస్తేనే కదా తెలిసేది అని చెప్పేసి నేను అడ్రస్ చేస్తున్నాను. ఇప్పుడు ఆ ఫైట్ డెఫినెట్గా ఉంటుంది అండ్ ఐఎమ్ రెడీ టు ఫేస్ ఇట్. నేను 'టాక్సిక్' తోటి బడ్జెట్ వైజ్గా పోటీ పడలేను, కానీ పర్ఫార్మెన్స్ వైజ్గా పోటీ పడగలుగుతాను. అంటే నేను కూడా బాగా పర్ఫామ్ చేస్తాను, నన్ను కూడా చూడండి అని. అండ్ కంటెంట్ వైజ్ కూడా పోటీ పడతాను, నా కంటెంట్ కూడా బాగుంది చూడండి అని. ప్రొడక్షన్ వాల్యూస్ వైజ్గా లేకపోతే స్టార్డమ్ వైజ్గా అవన్నిటి వైజ్గా నేను పోటీ పడలేను. యష్ గారు ఎంతో కష్టపడితే ఇక్కడ దాకా వచ్చారు. సో ఐ రెస్పెక్ట్ ఆల్ దాట్. నేను ఇక్కడ బాధపడుతుంది అని అంటే ఇక్కడ చిన్న చిన్న వాళ్ళు అనేది తీసుకోవట్లే అనే విషయంలో బాధపడటం. అండ్ నాకు అది ఆ ప్రాబ్లం ఏం లేదు సార్. అది ఇప్పుడు ఆ మూవీ ఉంది, నా మూవీ కూడా బాగుంది, జనాలు తప్పకుండా చూస్తారు. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు వరకు డిస్ట్రిబ్యూటర్స్కి సంబంధించి ఇప్పుడు మీరు సపోర్ట్ చేస్తున్నారన్నారు కదండి. థియేటర్స్ ఎన్నో కొన్ని కావాలి, ఒక మినిమం థియేటర్స్ 2 స్టేట్ల నుంచి కావాలి. ఇప్పటివరకు మీకు ఎన్ని కన్ఫర్మ్ అయినాయి, ఇంకా ఎన్ని కన్ఫర్మ్ అవుతాయి అని అనుకుంటున్నారు? ప్రస్తుతానికి వీఆర్ స్టార్టింగ్ విత్ 120 థియేటర్స్. 120 థియేటర్స్ అలా స్టార్ట్ చేస్తున్నాము ఆల్ ఓవర్ తెలంగాణ అండ్ ఆంధ్ర. అన్ని సెంటర్స్ కవర్ అవుతున్నాయి. అంటే ప్రతి ఏరియా వాళ్ళు అట్లీస్ట్ ఒక 2-3 కిలోమీటర్స్ రేడియస్లో ఈ మూవీ చూద్దాం అనుకునే వాళ్ళకి అవైలబుల్ ఉండేలాగా మేము చేస్తున్నాము. అండ్ ఆర్ ఆస్క్ వాజ్ ప్రైమ్ షోస్ అండి, నాట్ నంబర్ ఆఫ్ స్క్రీన్స్. మరి పొద్దున్న 10 o'clockకి రాత్రి 11 o'clockకి ఇస్తాను అంటే ఐ వాజ్ నాట్ ఓకే. అది నేను చాలా పర్టికులర్గా చెప్పాను. ఆ పరంగానే దే ఆర్ ఫైటింగ్ ఫర్ దిస్. ఇప్పటిదాకా మీరు అంతా ఫైట్ చేస్తుంది నేను ఇందాక నుంచి మీరు మాట్లాడుతుంటే చూస్తూ ఉన్నాను. ఇప్పటి నుంచి ఉండే ఫైట్ ఇంకో ఫైట్ ఉంటుంది, దానికి కూడా ప్రిపేర్ అవ్వండి. డెఫినెట్గా చోట గారు మీకు తెలుసు కాబట్టి మీరు చెప్పండి. అంటే ఇప్పుడు దీనికే ఒక జస్ట్ పోస్టర్ పక్కన పెడితేనే ఆయన అంత హట్ అవుతున్నారు. ఇంకా చాలా ఉంటాయి విషయాలు. అదే ఇది అంటే చాలా చాలా ఫేస్ చేసి వచ్చున్నాము. అంటే ఇప్పుడు రీసెంట్గా జరిగింది కాబట్టి కళ్ళ ముందు జరిగింది కాబట్టి చెప్పినట్టున్నారు. అదే అందుకని చెప్తున్నాను. అంటే ఇప్పుడు కిక్కు చిరంజీవికి సంబంధించి నేను ఒక సాంగ్ చూశాను. ఇప్పుడు ఆ సాంగ్ చేసినప్పుడు అంత బాగా చేసిన అమ్మాయి ఇప్పుడు మిస్ అవడానికి